సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధ కేంద్ర సహాయ కార్యదర్శి, సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కోటు రంగారావును ఎన్ఐఏ అధికారులు విచారణకు రమ్మని నోటీసులు ఇవ్వడము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ప్రజా సమస్యలపై సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధ పార్టీ దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేస్తూ ఉంది. ప్రజా సమస్యలపైన, భూస్వాముల సమస్యలపైన, విద్యార్థుల సమస్యలపైన, మహిళలపై అత్యాచారాలు జరిగితే వాటిపైన, ఇవాళ ఆపరేషన్ కగారు జరిగితే వాటిపైన కూడా మీరు అకారణంగా దాడులు నిలిపివేయాలని మాట్లాడినందుకే ఇవాళ ఎన్ఐఏపై పెట్టినటువంటి కేసును ఖండించినందుకు దానికి మీరు సాక్షిగా రావాలని చెప్పేసి ఇవాళ మా పార్టీ సెక్రటరీకి నోటీస్ ఇవ్వడం అన్యాయమైంది. ఇవాళ ప్రజా ఉద్యమకారులను మీరు భయపెట్టే చర్యలకు పూనుకుంటున్నారు కాబట్టి కేంద్రంలో అమితే సర్కారు, మోదీ సర్కారు వెంటనే మీ జేబు సంస్థ అయినటువంటి ఎన్ఐఏ అధికారులు ఇచ్చినటువంటి నోటీసును వెంటనే ఉపసంహరించుకోవాలని మేము ప్రజా ఉద్యమాల కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళం. మేము చట్టబద్ధంగానే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఎవరైతే ప్రశ్నిస్తున్నారో మేధావులను కానీ, విలేకరులను కానీ, జర్నలిస్టులను కానీ, ఇంకా చాలామందిని ఇవాళ అధికారులు అనేక మందిని ప్రశ్నించే వాళ్ళను ఇవాళ ఒక రకంగా నోటీసులు ఇచ్చి ఇవాళ కేసులు పెట్టడము, ఉపా కేసులు పెట్టడం కూడా జరుగుతూ ఉన్నది. మేము వాటన్నిటిని తీవ్రంగా ప్రజాస్వామికవాదులు, మేధావులందరూ ఖండించాలని, ఈ నోటీసును వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నది. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, ఈ బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించవలసిందని హెచ్చరిస్తూ ఉన్నాం.